హాయ్ అండి, ఈరోజు మజ్జిగ చారు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకున్నాను అండి. ఇవన్నీ కట్ చేసేసుకొని ఆ తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని ఆయిల్ హీట్ చేసేసి ఆ తర్వాత అందులో పోపు దినుసులు వేసేసి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి, ఆనియన్స్, క్యారెట్ ఇవి కూడా వేసి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకొని ఆ తర్వాత కొంచెం పసుపు వేసి పసుపు కూడా వేగిన తర్వాత మనము ఈలోపు మజ్జిగ చిలికి పెట్టుకొని అందులో కొంచెం ఉప్పు, పెరుగు చిలికేసి అందులో కొంచెం వాటర్ వేసేసి సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను అండి. ఇవన్నీ మగ్గిన తర్వాత ఇందులోకి నేను ఇందులో కొన్ని పచ్చి ఆనియన్స్ కూడా వేసానండి. అవి కూడా మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కదండి. ఇప్పుడు మనము మిక్స్ చేసి పెట్టుకున్న మజ్జిగను కూడా అందులో వేసేసి బాగా కలుపుకోవాలండి. ఎక్కువసేపు ఉంచకూడదండి, అలా మంట తగిలితే మజ్జిగ విరిగిపోతుందండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. మన వేడివేడిగా మజ్జిగ చారు రెడీ అండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఈ సమ్మర్లో మజ్జిగ తాగని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది, నచ్చుతుందండి. మధ్య మధ్యలో ఆనియన్స్ తగులుకుంటా చాలా క్రంచీగా ఉంటుంది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోస్తో నేను ముందుకు వస్తానండి. బాయ్.